అరటి పువ్వు కూర చేస్తున్నానండి. మరి అరటి పువ్వు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. అరటి పువ్వు, పెసరపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె తగినంత అండి. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు కదండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా తయారు చేద్దాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి ఆ బౌల్ పెట్టుకోండి ముందర. ఓకే, ముందర మనం పెసరపప్పు కొంచెం ఉడకనియాలండి. పెసరపప్పు కొంచెం ఉడకనిస్తే నీళ్ళు పోసుకోవాలి. ఓకే, ఇందులో వాటర్ వేయాలి. చాలండి, ఇంకా కొంచెం వేయాలి. అంటే అరటి పువ్వు కూడా ఉడికిస్తామన్నా తర్వాత వేద్దామండి. ముందరేమో పెసరపప్పు చాలండి. ఒక్క నిమిషం మూత పెట్టి ఒక్కసారి కొంచెం నీరు తెలియదు. అంటే మూత పెడితే త్వరగా బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు కాగుంటాయండి. ఓకే, చాలండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం. ఓకే, ఒక్కసారి కలుపుకుందాము. ఓకే. అంటే పెసరపప్పు కొద్దిగా మనకి బాయిల్ అవ్వగానే, కొంచెం బాయిల్ అవ్వగానే ఒకసారి మూత పెట్టేసేసి ఒకసారి బాయిల్ అవ్వగానే ఓకే, అప్పుడు మనం ఈ అరటి పువ్వు కూడా దాంట్లో వేసేస్తాం. జయప్రద గారు, పెసరపప్పు ఉడుకుంటుంది చూద్దామండి. చూడండి, ఉడికేసిందండి. ఇప్పుడు అరటి పువ్వు వేసుకుందామండి. ఓకే, ఈ పువ్వు వేసుకున్నప్పుడు ఈ నీళ్లు ఉంటాయి దీంట్లో, ఇట్లా వంచేసుకొని వేసుకోవాలి. మళ్ళీ అయితే చేత్తో కూడా పిండేసి వేసేసుకోవచ్చు. చేతితో కూడా పిండేసి వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుదామండి. ఓకే, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మళ్ళీ బాయిల్ చేయాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే ముక్కకు పడుతుంది. తర్వాత మళ్ళీ మనకు కావాల్సినంత చింతపండు తీసుకున్నప్పుడు ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఓకే, కొంచెం ఒక చిటిక వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. సరే, మూత పెట్టి ఇది సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసేయండి. ఇది ఎంతసేపు కుక్ అవుతుంది? ఇప్పుడు ఒక 5 minutes చాలండి. 5 minutes లో, అంటే 5 minutes కుక్ అయితే కనుక అంత అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం అరటి పువ్వు కూర తయారు చేస్తున్నాం కదండి. అరటి పువ్వుని పెసరపప్పుని మనం బాయిల్ చేస్తున్నాము. ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. జయప్రద గారు, ఒకసారి మూత తీసి చూద్దామండి. చూద్దామండి. అయిపోయిందండి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి, నీళ్లు లేకుండా. స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేసాం. స్ట్రైనరీనా? స్ట్రెయినర్ ఇవ్వండి. ఇట్లా ఒత్తేసుకోవాలండి. నీళ్ళన్నీ ఇట్లా ఒత్తేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ పోతాయి. ఓకే, ఇది అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు బాండీ పెట్టుకుందామండి. ఓకేనండి, ఇది స్ట్రెయిన్ అయిపోయింది. ఓకే, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సరిపోతుంది. చాలా తక్కువ, 2-3 స్పూన్ల ఆయిల్ అయితే తక్కువ ఆయిల్ పడుతుంది. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ముందర మనం ఆవాలు వేసుకోవాలండి అందులో. ఓకే, ఆవాలు ఎందుకంటే కొంచెం లేట్ కాలుతాయి, అందుకోసం. ఇప్పుడు ఇందాక ఇది వేసాను. ఇప్పుడేమో శనగపప్పు వేసుకున్నానండి. జీలకర్ర వేస్తాను. ఎండుమిర్చిలు ఒక 2 వేస్తాను. ఇట్లా మనం తుంచేసుకుంటే దాంట్లోనే కారం వచ్చేస్తుంది. అందుకోసం తుంచేసుకుంటాం అన్నమాట. తొందరగా కూడా వేగుతాయి కదండి. తొందరగా వేగి ఇప్పుడు అది వేగింది కదండి. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందామండి మనం.
చాలండి చింతపండు గురించి పులుపు కోసం. తర్వాత 2 పచ్చిమిర్చిలు వేసుకుంటాం. అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. బాయిల్ చేసుకున్నటువంటి అరటికి వేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం ఇందాక కొద్దిగానే వేసాం కదా, ఓకే. అందుకోసం ఇంకొంచెం ఉప్పు వేసేసుకొని కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసేసాము. కూర అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకే నేను ముందు లాస్ట్కి వేసేది. ఇప్పుడు పైనుంచి గార్నిష్ ఇట్లా పచ్చిమిరపకాయలు ఇలా పెట్టేసుకుంటే అరటి పువ్వు కూర రెడీ అయిందండి. చాలా కలర్ఫుల్ గా ఉందండి. చాలా బాగుంది కూర. అరటి పువ్వు కూర తయారు చేసే విధానం చూసారు కదండి. ఇది చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి. దీన్ని రైస్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటి పువ్వు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు, పెసరపప్పు, శనగపప్పు, ఆవాలు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ. అరటి పువ్వు కూర తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసుకుని నీళ్లు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులో పెసరపప్పు వేసుకుని పెసరపప్పు బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు తరుగును కూడా వేసుకుని కొద్దిగా కుక్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుని సరి చూసుకుని మూత పెట్టుకుని కుక్ చేయాలి. వాటర్ ని స్ట్రెయిన్ చేసుకుని ఈ కూరని విడిగా ఇంకో ప్లేట్ లో తీసుకుని పక్కకి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని నూనె కాగగానే అందులో పోపు అంటే ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి రెడీగా పెట్టుకున్న అరటిపువ్వు కూరను కూడా అందులో వేసుకుని తగినంత ఉప్పు చూసుకుని కొంచెంసేపు కుక్ చేసుకుంటే అరటిపువ్వు కూర తయారవుతుంది. అరటిపువ్వు కూర ఎలా తయారు చేయాలో చూశారు కదండి.